ఈరోజు అరెస్ట్ చూపించి మేము పోటీ పెట్టడం జరుగుతుంది. తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఇతని దగ్గర నుంచి ఇంకా మాకు చాలా విషయాలు రావాల్సి ఒక్కడే ఉన్నాడా, ఇంకా కొంతమంది ఏమన్నా ఉన్నారా పార్టిసిపేషన్ ఇందులో? ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజే రిమాండ్తో పాటు పోలీస్ కస్టడీ కూడా మేము పిటిషన్ వేస్తున్నాము. ఒక 3 days పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా డీటెయిల్స్ అన్ని. అందరికీ నమస్కారం. ఇది పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాక్ ఈ షేక్ హసీనా అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ ని మా సిఏ గారు వెంటనే రిజిస్టర్ చేసి వెంటనే ఒక ఎస్ఐని కానిస్టేబుల్స్ ఇచ్చి ఆ అమ్మాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానించారు, ఫలానా అతనితోటి కొంచెం మా అమ్మాయి క్లోజ్గా ఉంటుంది అంటే బాల సైదులు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ బాల సైదులు ఎక్కడ వాడంటే కారంపూడి మండలం ఇనపరాజుపల్లి విలేజ్. ఆ గుర్రోడు క్యాస్ట్ బై యాదవ, 25 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చదువుతా చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd year చదువుతూ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ మిస్ అయిన షేక్ హసీనా కూడా ఇక్కడ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంది ఇంజనీరింగ్. సో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మేరకు వీళ్ళు దాదాపు 3 years పరిచయంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదైనా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని కొంత 10 లక్షల దాకా పోగొట్టాడట. 10 లక్షలు అప్పులు పాలయ్యి ఇంకా వద్దు నాన్న నువ్వు చదవద్దేమొద్దు రా అని వాళ్ళకి ఏదో 1 ఎకరం ఉంటే పొలం వ్యవసాయ పనులు చేసుకోవడానికి అతన్ని పూర్తిగా మాన్పించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చదువు మానిపించిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయి పాజిటివ్గా ఉన్నా కూడా అతను బాగా నెగిటివ్గా తయారయ్యి ఈ అమ్మాయిని కొట్టడము చేయడము బాగా ఇబ్బందికరంగా పెడుతున్నాడన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి అవాయిడ్ చేయిస్తుంది. ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగిందో ఈ అమ్మాయి నాకు దక్కదన్న ఉద్దేశంతో వాడు మొన్న 3 days బ్యాక్ నమ్మకంగా రమ్మని నీతో మాట్లాడాలి పని ఉంది రమ్మని చెప్పి నమ్మకంగా మంచిగా మాట్లాడి పంపిస్తాను, ఫైనల్ చేసుకుందాం మనం, నువ్వు అవసరం లేదు నాకు కూడా, ఎందుకు తేల్చేసుకుందాం అని చెప్పి లాగా చెప్తే ఓకే మంచిది అలాగే చెప్పేసి వెళ్ళింది నమ్మకంగా. ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని బుడి దగ్గర ఒక అడవిలాగా ప్రాంతం దగ్గర తీసుకెళ్ళి ఈ అమ్మాయిని గొంతులు చంపేసి చంపిన తర్వాత వీడు ముందే తెచ్చుకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా పెట్రోలు బండిలో దాదాపు ఒక 2 లీటర్లు తెచ్చాడు. దాన్ని పోసి కాల్చేసి దాదాపు అక్కడ 2 గంటలు దగ్గరే ఉండి, ఎందుకంటే ఐసోలేటెడ్ ప్లేస్ అయినందువల్ల ఎవరు కూడా చూడలేదు, పూర్తిగా దాదాపు 90% కాలిన దాకా దగ్గరే ఉండి ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడు. నేను ఆమెను చంపేశాను అని ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఏంటి వీడు చంపేశాను అంటున్నాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడం, దాని మీద సమాచారం రావడం, వెంటనే అతను లొకేషన్ ఆపేసి ఉంది. అయితే అతని ఇన్స్టాగ్రామ్ అయితే అతను ATM కార్డు ద్వారా వెంటనే మా సిఏ గారు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి వాడిని కారంపొడి దగ్గరే ఎక్కడైతే జరిగిందో దానికి దగ్గరగా ఇతను ఒక హైడింగ్
కొండ ప్రాంతాల లాంటి దాంట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి పట్టుకొని రావడం జరిగింది. ఇతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఎందుకు అట్లా చంపి పాశవికంగా ప్రేమించిన అమ్మాయిని నువ్వు చేయాల్సి వచ్చింది, ఇలా కాల్చడం ఏంటి, అంత అవసరం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి నాకు దక్కడం లేదు, నాకు దక్కనప్పుడు ఇంకొకరు దక్కడానికి లేదు అన్న ఉద్దేశంతో ఈ పని చేశానని చెప్తా ఉన్నాడు. సో అందువల్ల ఇతన్ని ఈరోజు అరెస్ట్ చూపించి మేము కోర్టుకు పెట్టడం జరుగుతుంది. తదుపరి ఈ దర్యాప్తులో భాగంగా ఇతని దగ్గర నుంచి ఇంకా మాకు చాలా విషయాలు రావాల్సిన అవసరం ఉంది. ఆ పెట్రోల్ ఎక్కడ కొన్నాడు, అలాగే కత్తి ఎక్కడ కొన్నాడు, కత్తితో కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇంకా కొంతమంది ఏమన్నా ఉన్నారా పార్టిసిపేషన్ ఇందులో, ఇన్ని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజే రిమాండ్తో పాటు పోలీస్ కస్టడీకి కూడా మేము పిటిషన్ వేస్తున్నాము. ఒక 3 days పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తేల్చిన తర్వాతనే మేము ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.